మార్షల్ లా గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. మార్షల్ లా సింపుల్గా చెప్పాలంటే యుద్ధ చట్టం లేదా సైనిక చట్టం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి చట్టం ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ కామన్ లా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లీష్ కామన్ లా అని ఉంటుంది. ఇంగ్లీష్ కామన్ లా అక్కడి నుంచి మనం దీన్ని అడాప్ట్ చేసుకోవటం, బారోడ్ ఫ్రమ్ ది ఇంగ్లీష్ కామన్ లా. సో మార్షల్ లా అనేది యాక్చువల్గా దీన్ని డిఫైన్ చేయలే కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఎక్కడా కూడా మార్షల్ లా అంటే ఇది అని ఎక్కడా కూడా రాజ్యాంగంలోది చెప్పలేదు. ఇది ఆర్టికల్ 34లో దీని యొక్క అంటే ఇట్ ప్రొవైడ్స్ ఫర్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్. మార్షల్ లా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎలా కాంప్రమైజ్ అవుతాయో ఆర్టికల్ 34లో వివరించడం జరిగింది. ఇది డిఫరెంట్, అంటే మార్షల్ లా ఆర్టికల్ 34లో ఉన్నది కొంత డిక్లరేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అండర్ ఆర్టికల్ 352. ఇండెమ్నిటీ గురించి ఆర్టికల్ 34 మాట్లాడుతుంది. ఇండెమ్నిటీ అంటే నష్టపరిహారం అని అర్థం అనమాట. సపోజ్ అర్థం ఏంటి అంటే మార్షల్ లా అమల్లో ఉన్నప్పుడు, ఈ యుద్ధ చట్టం అమల్లో ఉన్నప్పుడు ఎలాంటప్పుడు దీన్ని అమలు పరుస్తారండి? యాక్చువల్గా మనం చూస్తే ఎప్పుడైనా వార్ జరుగుతున్నప్పుడు కానీ, ఇన్వేజన్స్ జరుగుతున్నప్పుడు కానీ, కంట్రీ థ్రెట్లో ఉన్నప్పుడు కానీ, వాయిలెంట్ యాక్షన్స్ జరుగుతున్నప్పుడు కానీ ఇలాంటి చట్టాన్ని, ఇలాంటి లాను ఉపయోగిస్తారు, ఈ మార్షల్ లాని. అయితే ఆర్టికల్ 34 ఏం చెప్తుందంటే ఈ లా అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్ కానీ అదర్ గవర్నమెంట్ పర్సనల్ కానీ అక్కడ శాంతిని నెలకొల్పడానికి తీసుకునేటువంటి యాక్షన్లో భాగంగా ఎలాంటి చర్యలు చేసినప్పటికీ కూడా అతనికి శిక్ష విధింపబడదు అనే దాని గురించి ఇది చెప్తుంది. సో ఈ ఇండెమ్నిటీ అనేది అంటే ఒక సర్వెంట్ పీస్ కోసం ప్రయత్నించినప్పుడు అతని మీద కేసులు పెట్టడం అనేది ఎలాంటి ఛాలెంజెస్ కూడా కోర్టులో చేయకూడదు. మార్షల్ లా డిక్లేర్ చేయటం కానీ, ఎగ్జిక్యూట్ చేయటం కానీ, దాని గురించి డెఫినేషన్ ఇవ్వటం కానీ ఎలాంటి స్పెసిఫిక్ ప్రొవిజన్లో కూడా దీని గురించి ఎప్పుడూ కూడా మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. మార్షల్ లా విధించినప్పుడు మిలిటరీ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అబ్నార్మల్ పవర్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ చూస్తే ఆర్టికల్ 34 ప్రొవైడ్స్ ఫర్ రిస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా విత్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 34 ఏం చెప్తుందండి? ఎక్కడైనా మార్షల్ లా ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ మీద రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్తుంది. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. దెర్ ఈజ్ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉందంట. దేని గురించి? దట్ ఆథరైజెస్ ద ఎగ్జిక్యూటివ్ టు డిక్లేర్ మార్షల్ లా. సో మార్షల్ లాని డిక్లేర్ చేయడం కోసం ఎగ్జిక్యూటివ్ ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉందంటున్నారు. అసలు మార్షల్ లాని డిక్లేర్ చేయడానికి కానీ, ఇంపోజ్ చేయడానికి కానీ, దాని గురించి డెఫినేషన్ కానీ ఎలాంటిది కూడా కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడలేదు. సో వన్ అండ్ ఓన్లీ స్టేట్మెంట్ కరెక్ట్. స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కరప్షన్ని తగ్గించడానికి లోక్పాల్ అండ్ లోక్యుక్తాని తీసుకురావడం జరిగింది. ఇండియాలో కూడా దీన్ని లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013 తీసుకొచ్చారు అన్నా హజారే దీక్ష తర్వాత. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పబ్లిక్ ఆఫీసర్స్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని తీసుకురావటం, వాళ్ళల్లో కరప్షన్ని తగ్గించటం, సో వాళ్ళలో అవినీతిని తగ్గించటం. సో ఇదన్నీ కూడా లోక్పాల్ అండ్ లోక్యుక్త యాక్ట్ 2013 ద్వారా తీసుకురావడం జరిగింది. లోక్పాల్ అండ్ లోక్యుక్త అనేది ఇండిపెండెంట్ స్టాచ్యురీ బాడీ, ఒక చట్టబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి సంస్థలు అన్నమాట. దేనిలాగా పనిచేస్తుంది? ఇది అంబుడ్స్మెన్ లాగా పనిచేస్తుంది. అంటే స్పెసిఫిక్ పబ్లిక్ ఫంక్షనరీస్ మీద, పబ్లిక్ ఆఫీసర్స్ మీద ఇన్వెస్టిగేటింగ్ ఆల్ కరప్షన్స్ అనమాట. అంటే ఇన్వెస్టిగేషన్ ఎలిగేషన్స్ వస్తే కరప్షన్స్ మీద, దాని మీద చర్యలు తీసుకోవడానికి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి అంబుడ్స్మెన్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. సింపుల్గా ఇట్ వర్క్స్ యాజ్ ది అంబుడ్స్మెన్ అనమాట. అయితే ఇండియాలో ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, అంటే ఫస్ట్ ఏఆర్సీ 1966 and 70 మధ్యలో ఫస్ట్ ఏఆర్సీ ఏర్పడింది. అది చెప్పింది, సజెస్ట్ చేసింది లోక్పాల్ని నేషనల్ లెవెల్లో, అంటే కేంద్రం పరిధిలో లోక్పాల్ని, లోక్యుక్తాని రాష్ట్ర పరిధిలో వేరియస్ స్టేట్స్లో, అంటే అనేక రకాలైన రాష్ట్రాల్లో ఏర్పాటు చేయమని చెప్పింది అనమాట. సో ఇప్పుడు మనం ఎంసీక్యూ చూస్తే లోక్పాల్ అండ్ లోక్యుక్త గురించి ఇచ్చారు. ఓకే, లోక్పాల్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ స్టాచ్యురీ బాడీ. ఎస్,
సో ఇది ఒక ఇండిపెండెంట్ స్టాచ్యుటరీ బాడీ టు కంబాట్ కరప్షన్ ఇన్ పబ్లిక్ ఆఫీసెస్. ఎస్. ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అమాంగ్ పబ్లిక్ ఫంక్షనరీస్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇన్ ఇండియా ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ సజెస్ట్ ది క్రియేషన్ ఆఫ్ లోక్పాల్ ఎట్ నేషనల్ అండ్ లోక్యుక్త యాక్ట్ వేరియస్ స్టేట్స్. నో, ఫస్ట్, సెకండ్ది కాదండి, మొదటి అడ్మినిస్ట్రేటివ్, ఫస్ట్ ఏఆర్సీ అనేది లోక్పాల్ లోక్యుక్త క్రియేట్ చేయమని చెప్పింది, సజెస్ట్ చేసింది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, వన్ ఓన్లీ కరెక్ట్. ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ గురించి మాట్లాడుతున్నారు, భారతదేశ పౌరసత్వం గురించి. ఆ సందర్భంలో మనకి జస్ సోలి అండ్ జస్ సాంగునీస్ అనే రెండు పదాలు కనిపిస్తున్నాయి. జస్ సోలి, జస్ సాంగునీస్, ఇవి రెండు కూడా ఇండియన్ సిటిజన్షిప్ లాలో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ రెండు కూడా ఇండియన్ సిటిజన్షిప్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. జస్ సోలి అంటే ఏంటో తెలుసా? రైట్ ఆఫ్ ది సాయిల్. రైట్ ఆఫ్ ది సాయిల్ అంటే ఏంటండి? ఇక్కడే ఉంది. ఇట్ గ్రాంట్స్ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ ది లొకేషన్ ఆఫ్ బర్త్. సాయిల్, నువ్వు ఏ భూమి మీద పుట్టావో, ఏ మాతృదేశంలో పుట్టావో ఆ దేశం యొక్క బర్త్, నువ్వు ఆ లొకేషన్ని బేస్ చేసుకొని సిటిజన్షిప్ని ఇస్తారనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్లో అండ్ కెనడాలో, మోస్ట్ లాటిన్ అమెరికన్ నేషన్స్లో కూడా ఇది ఉంటుందన్నమాట. సపోజ్ ఒక పిల్లవాడు యుఎస్ఏలో జన్మించాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతనికి యుఎస్ సిటిజన్షిప్ అనేది వస్తుంది, రిగార్డ్లెస్ ఆఫ్ ది పేరెంట్స్ నేషనాలిటీ. ఎగ్జాంపుల్, జూస్ సాలి అనుకోండి, దాని అర్థం ఏంటి? మన ఇండియన్ మెన్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అమెరికాలో ఉంటున్నారు, వెళ్ళి అక్కడ వాళ్ళకి పిల్లోడు పుట్టారు, అప్పుడు అతనికి యుఎస్ సిటిజన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనండి. అంటే ఏ చైల్డ్ బార్న్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆటోమేటికల్లీ బికమ్ ఏ యుఎస్ సిటిజన్ రిగార్డ్లెస్ ఆఫ్ ది పేరెంట్స్ నేషనాలిటీ. దట్ ఈస్ ది జూస్ సాలి. సో ఓకేనండి, దట్ ఈస్ ది జస్ సోలి. దట్ ఈస్ ది జస్ సోలి. నెక్స్ట్, జస్ సాంగునీస్. జస్ సాంగునీస్ అంటే ఏంటి? ఇది చూడండి, రైట్ ఆఫ్ బ్లడ్. జస్ సాంగునీస్ అంటే రైట్ ఆఫ్ బ్లడ్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది పేరెంటల్ నేషనాలిటీ. అంటే ఇట్ గ్రాంట్స్ సిటిజన్షిప్ బేస్డ్ ఆన్ ది పేరెంట్ నేషనాలిటీ. అంటే సపోజ్ ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్ కంట్రీస్ ఏంటో తెలుసా? జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాలు. సపోజ్ ఒక జర్మన్ పేరెంట్స్ ఉన్నారు, జర్మన్ పేరెంట్స్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ జర్మన్ వాళ్ళు, వీళ్ళు ఇండియా వచ్చారు, వీళ్ళు ఇక్కడ పిల్లల్ని కన్నారనుకోండి, కంటే వీళ్ళకి జర్మన్ సిటిజన్షిప్పే ఉంటుంది, జర్మన్ సిటిజన్షిప్పే ఉంటుందన్నమాట. సో అది జస్ సాంగునీస్. జస్ సాంగునీస్ ఏంటి? వాళ్ళ పేరెంట్ ఏ కంట్రీ అయితే వాళ్ళది అదే నేషనాలిటీ ఉంటుంది, సిటిజన్షిప్. జస్ సోలి ఏంటి? వాళ్ళు ఏ నేషనల్స్ అయినా పర్లేదు, పేరెంట్స్ వాళ్ళు కనుక ఆ దేశంలో కనుక బిడ్డ పుట్టినట్టే ఆ దేశం సిటిజన్షిప్ వస్తుంది. ఎగ్జాంపుల్ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా. సో ఇది జస్ సోలి అండ్ జస్ సాంగునీస్. ఒక విశిష్టత ఏంటంటే ఈ రెండు కూడా ఇండియన్ సిటిజన్షిప్ లాలో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఎక్వైర్ చేయొచ్చు అనేక రకాలుగా. దాంట్లో బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషను, న్యాచురలైజేషను సహజంగా కూడా ఉంటుంది. సహజంగా ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే, 12 ఇయర్ రెసిడెన్సీ కనుక ఉంటే ఇండియాలో, న్యాచురలైజేషన్ ప్రకారం అతనికి ఇండియన్ సిటిజన్షిప్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. సో అది న్యాచురలైజేషన్. తర్వాత ఆర్టికల్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఆర్టికల్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషను పార్లమెంట్కి సిటిజన్షిప్ మ్యాటర్స్లో ఏమైనా రెగ్యులేట్ చేయటం కానీ ఇలాంటివి చేయాలంటే అలాంటి పవరు పూర్తిగా పార్లమెంట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్లమెంట్ హ్యాస్ పవర్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ పార్లమెంట్ ద పవర్ టు రెగ్యులేట్ సిటిజన్షిప్ మ్యాటర్స్ బై లా. సో ఆర్టికల్ 11 అండి.
ఇది ఎన్ష్యూర్ చేసేది. ఆర్టికల్ 11 ఎంపవర్స్ పార్లమెంట్ టు రెగ్యులేట్ ది రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా. పార్లమెంట్ నిర్ణయం తీసుకుంటుంది సిటిజన్షిప్ని మీద లాస్ని అనుసరించి. సో ఇది ఆర్టికల్ 11, 12 కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2 ఆర్ కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నామట. ఇట్ స్టేట్స్ దట్ నో పర్సన్ accused of a crime can be forced to give evidence against themselves. This is self-incrimination. Article 23 provides as the right against self-incrimination. సింపుల్గా మీకు అర్థం కావాలంటే ఆర్టికల్ 23 ప్రొటెక్ట్స్ ద అక్యూజ్డ్ ఫ్రమ్ బీయింగ్ ఫోర్స్డ్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ అగెన్స్ట్ దెమ్సెల్ఫ్. సపోజ్ ఒకరిని అరెస్ట్ చేశారండి, సింపుల్గా చెప్తున్నా, ఒకరిని అరెస్ట్ చేశారు, ఒక కేసులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఇతనికి వ్యతిరేకంగా ఇతనినే ఎవిడెన్సెస్ ఇవ్వమని ఫోర్స్ చేయటం అనేది సెల్ఫ్ ఇంక్రిమినేషన్. దీన్ని అడ్డుకట్ట వేసేదే ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సింపుల్, తనకి వ్యతిరేకంగా తననే సాక్ష్యాలు ఇవ్వటం అని బెదిరించటం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూడండి. ద ప్రొటెక్షన్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ ఎక్స్టెండెడ్ టు బోత్ ఓరల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొవైడెడ్ బై అన్ అక్యూజ్డ్. ఎస్, ఓరల్గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పరంగా ఇవ్వచ్చు. It does not cover the compulsory production of material objects such as blood samples and specimen signature. Yes, the protection of accused is applicable only in criminal proceedings లో మాత్రమే ఇది వర్తిస్తుంది. ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సివిల్ ప్రొసీడింగ్లోని నాన్ క్రిమినల్ ప్రొసీడింగ్స్లోనే వర్తించదు. ఎస్, కరెక్ట్. 1 and 2 and 3 ఆర్ కరెక్ట్. సింపుల్, ఏం లేదండి. ఆర్టికల్ 23 అనేది ఒక వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు, అతను అక్యూజ్డ్ అయినప్పుడు, సో అతనే ఆ క్రైమ్ చేశాడని అతనితోనే చెప్పించటానికి ప్రయత్నం చేయటం అనేది, చేయకపోయినా చేశాడు అని అతనితోనే ఎవిడెన్సెస్ సేకరించడానికి, సో ఇది అడ్డుకట్ట వేస్తుంది. సో ద రైట్ అగెన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అన్నమాట. ఆర్టికల్ 23 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 20 subsection 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్.